ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు తెగ మారుమోగుతోంది. ముఖ్యంగా 2019 ఎలక్షన్స్లో ఒక్క సీటు సంపాదించుకోలేదని ఆ పార్టీ అధినేత ఇప్పుడు రాష్ట్రాన్నే కాదు దేశంలోనే కీలోలుగా మారిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఆయన సహకారం కావాలంటూ రాష్ట్రం, దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆహ్వానాలు పంపిస్తూ ఉన్నాయి. ఇంత ట్రెండింగ్లో ఉన్న ఆ పార్టీ అధినేత ఆయనకు అంత పెద్ద మెజారిటీతో గెలిపించిన ఆ నియోజకవర్గ నేత ఏ విధంగా చూసుకుంటున్నారో తెలుసు కదా. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు మారుమోగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు, ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగిపోతోంది. నా రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు నేను చూశాను. అత్యంత విలువైన నాయకుడు ఆయన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఇండియన్ చరిత్రలో నిలిచిపోయే నాయకుడు అంటూ అన్నారట డొనాల్డ్ ట్రంప్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు రాజకీయాలతోనే కాకుండా సినిమాలతో కూడా బిజీ కానున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట ఆయన.